హాయ్ ఫుడ్ లవర్స్, హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇంట్లోనే సూపర్ టేస్టీ స్పైసీ రుచికరమైన ఎగ్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ అంత ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. చివరి వరకు వీడియోని చూడండి. మరి ఆలస్యం ఎందుకు, రెసిపీని స్టార్ట్ చేసేసేద్దాం. ముందుగా నేను 4 గుడ్లను తీసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనము 2 భాగాలుగా కట్ చేసుకుందాం. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 స్పూను మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను సోంపు వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్స్ పైన మనం కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు వేరే సైడ్ మనం టర్న్ చేసుకుందాం. ఇలానే 2 సైడ్లు మంచిగా వేయించుకోవాలి ఎగ్స్ని. చూసారు కదా, ఎగ్స్ వేగిపోయి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోనే 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేయడం వల్ల ఎగ్ పెప్పర్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోకి 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. మీరు మీ టేస్ట్ సరిపడినంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇందులోకి 1 స్పూన్ కారం కూడా వేసుకుందాం. ఇందులోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం.
ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. చూసారు కదా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం, ఎందుకంటే మసాలాలు మాడకుండా ఉంటాయి. ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్నవి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకొని పొడి చేసుకొని వచ్చేద్దాం. చూసారు కదా మంచిగా వేగిపోయాయి ఆనియన్స్ మొత్తం. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకుందాం. ఇప్పుడు ముందుగానే మనము వేయించి పెట్టుకున్న మిక్సీ చేసుకొని వచ్చేసాం కదా, ఆ పౌడర్ని వేసేసుకుందాం. ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలి. మసాలా అంతా ఎగ్స్ పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పెప్పర్ ఫ్రై అయిపోయింది. మీరు ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.